పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. రాష్ట్ర రాజకీయానికి కేంద్ర బిందువు, రాష్ట్ర ప్రజలకి ఆపద్ బాంధవుడు, మన కోసం మన సేనాని. భారతదేశంలో ఏ పదవి లేకుండానే 300 మంది కౌలు రైతులకు 30 కోట్ల ఆర్థిక సహాయం చేసిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు. ఎవరు అసలైన నాయకుడు? సొంత డబ్బులతో ఎక్కడో ఆదిలాబాదు తండాలో ప్రజల దాహం తీర్చిన పవన్ ఎక్కడ? సొంత నియోజకవర్గం పులివెందులలో కనీసం బస్టాండ్ నిర్మించలేని జగన్ ఎక్కడ? ఎవరి వెంట నడుద్దాం? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో జగన్ దోచింది 45,000 కోట్లు. ఓడిపోయాక కూడా 5 ఏళ్లలో పవన్ పంచింది 50 కోట్లు. యువత ఆలోచించాల్సిన సమయం. జగన్ ఆలోచన మటన్ కొట్లు, ఫిష్ అమ్మకం, 5,000 జీతంతో జీవనం. పవన్ ఆలోచన యువత నైపుణ్య గణన, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, వ్యాపారవేత్తలుగా మారడానికి పెట్టుబడి సాయం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. దళితుని చంపిన వాడిని చేరదీసిన జగన్. మహనీయుడు దామోదరం సంజీవయ్య స్మారకం కోసం 1 కోటి విరాళం ఇచ్చి దళిత స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న పవన్. ఆశయ సాధనే కాదు, రాజకీయ చతురత కూడా. ఒక్క రోజులో తెలంగాణలో బీఆర్ఎస్ 1 లోక్సభ స్థానం గెలవడం కూడా అనుమానమే. అదే ఆంధ్రాలో జనసేన 2 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే తెలుగు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టే. రాష్ట్ర రాజకీయానికి కేంద్ర బిందువు బద్ధ శత్రువులుగా మారిన టీడీపీ బీజేపీలని కలిపాడు. ఓటు చీలనివ్వను అన్నాడు, చేసి చూపించాడు. జనసేనను 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచే స్థానంలో నిలబెట్టాడు. అన్నిటికంటే ముఖ్యంగా జగన్ అనే రాక్షసుడి ఓటమికి కారణం కాబోతున్నారు. ధర్మో రక్షతి రక్షితః. రామతీర్థంలో రాముని తల నరికితే ఇప్పటికీ చర్యలు తీసుకొని జగన్ ఎక్కడ? అయోధ్య రామ మందిరానికి 30 లక్షల విరాళం ఇచ్చిన పవన్ ఎక్కడ? ఎవరు అసలైన కాపు? సమాజంలో అసమానతలు తొలగాలని, దానికి కాపులు పెద్దన్న పాత్ర వహించాలని రెల్లి కులాన్ని స్వీకరించిన కాపు నాయకుడు ఒకవైపు, రెడ్ల దగ్గర బానిసత్వం చేయడానికి రెడ్డి కులం స్వీకరిస్తానని తొడలు కొట్టే కాపు నాయకుడు ఇంకోవైపు. మన సమాజానికి ఎవరు కావాలి? సర్వ మతాలను గౌరవిస్తూ వాటి రక్షణకు కట్టుబడి ఉన్నాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే పవన్ కావాలా? 250కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్క మాట కూడా మాట్లాడని జగన్ కావాలా?